విజయవాడ వన్ టౌన్లో పార్కింగ్ మాఫియా అక్రమాలు మితిమీరిపోతున్నాయి. అరికట్టాల్సిన అధికార యంత్రాంగం పట్టినట్లు వ్యవహరిస్తోంది. కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ దిగువన దర్గా రోడ్డు బ్లాక్ చేసి పార్కింగ్ మాఫియా అక్రమాలు చేస్తోంది. మున్సిపాలిటీ రోడ్డుకు బారికేడ్లు అడ్డం పెట్టి టోల్ గేట్ పేరుతో చేస్తున్న దందాను ప్రశ్నిస్తే వాహనదారులపై పార్కింగ్ మాఫియా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రోడ్డును కూడా పార్కింగ్ కోసం వాడుకున్నామని, అలాగే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సిబ్బంది వాగ్వివాదానికి దిగుతున్నారని బాధితులు ఆపోతున్నారు. ఇది ఎవరు పెట్టుకున్నారు? పార్కింగ్ ప్లేస్ ఎక్కడుంది మీకు? పార్కింగ్ రోడ్డు పార్కింగా? ఏది టోల్ గేట్? ఎవరు పెట్టారు? పేరు చెప్పండి. టోల్ గేట్ ఎవరు పెట్టారు? ఇది కనకదుర్గ, ఇది ఫ్లైఓవర్ కింద మీకు రోడ్డు బ్లాక్ చేసి ఎవరు టోల్ గేట్ పెట్టారు? ఎవరు పెట్టారు టోల్ గేట్? ఎవరు రోడ్డు పాడుకున్నారా? అయితే గతంలోనూ ఫ్లైఓవర్ కింద ఇదే విధంగా పార్కింగ్ మాఫియా దందాలు ఇదేమని అడిగిన వారిపై దాడులు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మీడియాలో కథనాలు వచ్చిన మీదట ఆ స్థలాన్ని వదిలేసి ఏకంగా దుర్గగూడ నుండి కాళేశ్వరం మార్కెట్ వైపు వెళ్లే హుసేన్ షా ఖాదరి దర్గా ఎదుట మున్సిపల్ రోడ్డుని పార్కింగ్ పేరుతో ఆక్రమించేయడం దుర్మార్గమని స్థానికులు వాపోతున్నారు. దుర్గగూడ అధికారులు, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్లు తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, పార్కింగ్ మాఫియాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, రేవతి, ఏదైతే ఈ విజయవాడ వన్ టౌన్ ఏరియాలో ఏదైతే పార్కింగ్ మాఫియా అక్రమాలు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఏదైతే కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ దిగువన దర్గా రోడ్డును ఏకంగా బ్లాక్ చేసి ఈ పార్కింగ్ మాఫియా ఏకంగా అక్రమ వసూలకైతే పాల్పడుతోంది. ఏదైతే మున్సిపాలిటీ రోడ్డుకు సంబంధించి బ్యారికేడ్లను ఏకంగా అడ్డం పెట్టేసి ఇటు టోల్ గేట్ పేరుతో ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఎవరు ప్రశ్నించిన వాహనదారులు ఎవరైనా ఉంటే వారిపైన ఏకంగా దాడికి దిగే పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఎవరైతే నరసింహారెడ్డి అనే వ్యక్తి ఆ సిబ్బందిని ప్రశ్నించడంతో ఎవరైతే ఈ వాహనదారుడైనటువంటి నరసింహారెడ్డి పైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏకంగా దాడి చేసేందుకు యత్నించారు. ఏదైతే పార్కింగ్ సంబంధించి ఏమన్నా గట్టిగా అడిగితే ఇది తాము డబ్బులు కట్టి ఈ పార్కింగ్ దాని పాడుకున్నామనేసి వారు చెప్పడం జరుగుతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే వాహనదారులపైన వెంటనే వారిపైన దురుసుగా ప్రవర్తించడం, దాడి చేయడం, ఇలాంటి సంఘటనలు అయితే తరచూ చోటు చేసుకుంటున్నాయి. గతంలోనూ కూడా, అంటే గతంలో ఫ్లైఓవర్ కింద ఇదే విధంగా పార్కింగ్ సంబంధించిన మాఫియా దందాలు కొనసాగాయి. అడిగిన వారిపైన దాడులు చేయడం, ఏదన్నా గట్టిగా అడిగితే, అంటే అధికారులు ఫిర్యాదు చేసి వాహనదారులు ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం, అనంతరం అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ దందా చేస్తున్న పార్కింగ్ దందా ఆగడాలు అయితే మితిమీరిపోతున్నాయి. రేవతి, ఓవరాల్ గా చూస్తే అంటే గడిచిన ఎప్పుడైతే గత 8-9 నెలల నుంచి ఇదే వ్యవహార శైలి అయితే కొనసాగుతుంది. ఏదైతే మేము చెప్పినంత కట్టాల్సిందే, వాహనం ఇక్కడ నుంచి కట్టకపోతే, ఏదైతే పార్కింగ్ ఫీజు ఏదైతే తాము చెప్పినది పార్కింగ్ ఫీజు కట్టకపోతే వెంటనే అక్కడ బండి కదలతంటూ బెదిరింపులకు దిగుతున్నారు. గట్టిగా నిలదీస్తే దిక్కున్న చోటు చెప్పుకో అంటూ ఏకంగా వాళ్ళకి ఇష్టానుసారంగా పార్కింగ్ సంబంధించిన ఫీజును వసూలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఎక్కడైతే ప్రైవేట్ మాల్స్, మల్టీప్లెక్స్ సైతం ఈ భారీ దోపిడీ ఆగడం లేదు. మొత్తం మీద నగరంలోని ఈ ప్రభుత్వ పార్కింగ్ ఏదైతే ఉందో, ప్రభుత్వ రంగ పార్కులు, దుకాణాల సముదాయాలు వంటి వద్ద వీటి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని ప్రజలు ఇప్పటికే వాపోతున్నారు. ఈవెన్ ప్రజల జేబులకు భారీగా చిల్లు పెడుతున్నారు. కనీసం అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. తాము ఫిర్యాదు చేసినా గానీ ఫిర్యాదుదారులు వాపోతున్న పరిస్థితి. ఏదైతే ప్రతి సంవత్సరం ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెల్లించే డబ్బులు కింది స్థాయి సిబ్బందికి ఇచ్చే మామూలు తప్ప ప్రజలకు ప్రజల దగ్గర అన్యాయంగా దోచేస్తున్నారని వాహనదారులు చెప్పడం జరుగుతోంది. కనీసం పర్యవేక్షణ కూడా చేయటం లేదనేసి ఈ నగరపాలక సంస్థ అధికారుల్లో చలనం కూడా లేకుండా ఉంటుంది. మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా
పట్టించుకోవటం లేదని వాహనదారులు చెప్పడం జరుగుతోంది. ఏదైతే ఏకంగా ఒకవేళ పార్కింగ్ డబ్బులు అధికంగా ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఏకంగా దందా చేసే నిర్వాహకులు ఎవరైతే ఈ పార్కింగ్ ఫీజు వసూలు చేసే ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారు ఏకంగా దాడి చేసే పరిస్థితి అయితే కనపడుతోంది. ఈవెన్ ఇచ్చే రసీదుల్లో కూడా అంటే పార్కింగ్ ఫీజుకు సంబంధించి ఏదైతే రసీదులు ఇస్తారో వాటిలో కూడా ఆ రసీదులో కూడా దందా చేస్తున్నారు, అంతా మోసమే చేస్తున్నట్లుగా వాహనదారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రైల్వే స్టేషన్ లాంటి ప్రీమియం పార్కింగ్ నిర్వహించే చోట్ల ఏకంగా కార్లకు 3 గంటలకు ఏకంగా 100 రూపాయల దాకా వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఒక గంటకు తర్వాత దాన్ని డబల్ చేస్తున్నట్లుగా వాహనదారులు అయితే ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఏదైతే రసీదు ఉందో ఆ రసీదుకు త్రిబుల్ డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఏదైనా గట్టిగా అడిగితే మాత్రం బెదిరింపులకు దిగడం, గట్టిగా అరిస్తే ఎవరితో చెప్పుకో అంటూ దాదాపుగా దాడి చేసేంత పని అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే అంటే ఈ ప్రధానంగా ఎక్కడైతే పార్కింగ్ ఎక్కడైతే ఉందో నిర్దిష్టంగా అక్కడ ఈ బ్యారికేడ్లు ఏకంగా అడ్డం పెట్టి అక్రమంగా వసూలు చేస్తున్నారు. గతంలో కూడా అంటే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దందానైతే కొనసాగిస్తున్నారు. గట్టిగా ఇప్పుడు ఈవెన్ మున్సిపల్ కమిషనర్ కానీ పోలీసులకు కూడా ఈ వాహనదారులు వెళ్లి ఇలా అడ్డగోలుగా ఈ పార్కింగ్ ఫీజును వసూలు చేస్తున్నారని చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఈ మాఫియా దందా అయితే రెచ్చిపోతుంది. రేవతి, ఓవరాల్ గా చూస్తే అంటే నిర్దిష్టంగా ఒక పార్కింగ్ స్థలానికి ఇంత వసూలు చేయాలనేసి చెప్పడం జరుగుతోంది నగరపాలక సంస్థ కానీ పోలీసులు కానీ. అయితే అంతకు మించి 2 3 4 పార్కింగ్ ఫీజును అయితే వసూలు చేస్తున్నారు ఇష్టానుసారంగా. అసలు రూల్స్ ను అతిక్రమిస్తున్నారు. అతిక్రమించి వసూలు చేయడమే కాక గట్టిగా అడిగితే వాహనదారులు ఎవరైనా అడిగితే వాళ్ళ మీద ఏకంగా దాడికి దిగే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి విజయవాడలో. ఇప్పటికే దీనిపైన వాహనదారులు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా కూడా అక్కడ అధికారుల్లో చలనం కూడా లేకపోవడం అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా మారుతోంది. ఎవరికి చెప్పుకోవాలి? కనీసం ఏదైతే పార్కింగ్ ఫీజు ఏదైతే ఇచ్చి ఉంటారో రసీదు, ఆ రసీదు ఇప్పుడు గంటకు 30 40 ఉంటే దాన్ని మించి వసూలు చేయడము ఇక్కడ ప్రధాన సమస్యగా మారుతోంది. దీనిపైనే వాహనదారులు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోకపోవడం ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. విజయవాడలో ఎక్కడైతే ప్రధాన పార్కింగ్ ఏరియాలకంతా ఇలాంటి పరిస్థితే ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనదారులు ఎన్నిసార్లు దీనిపైన గొడవలు పడినా, ఒకవేళ ఎవరైతే నగరపాలక సంస్థలకు ఈ విషయాన్ని సంస్థకు ఏదైతే విజయవాడ నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో అసలు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వాహనదారులది. దీనిపైన గట్టిగా చర్యలు అయితే తీసుకోవాలనేసి వారు కోరుతున్నారు. రేవతి, రైట్, థ్యాంక్ యూ హేమంత్. టోల్ గేట్ ఎవరు పెట్టారు? ఇది కనకదుర్గ, ఇది ఫ్లైఓవర్ కింద మీకు రోడ్డు బ్లాక్ చేసి ఎవరు టోల్ గేట్ పెట్టారు? ఎవరు పెట్టారు టోల్ గేట్? ఎవరు రోడ్డు పాడుకున్నారా? మున్సిపల్ రోడ్డు పాడుకున్నారు పాట కాదు, మున్సిపల్ రోడ్డు పాడుకున్నారు. ఎవరు పాడుకున్నారు? టోల్ గేట్ ఎవరు పెట్టింది?